ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? రుణమాఫీ గాని, రైతు బంధు పైసలు గాని పడుతున్నాయా? రైతు బంధువు వాళ్ళు లేదు, రుణమాఫీ కూడా లేదు. ఆ, బ్యాంకులకు పోతే బ్యాంకుకు పోతే నాకు ఉన్నదే 33 బావు ఉన్నది. అదే కేసీఆర్ పీరియడ్లో 29 మాఫీ అయింది. మరి రేవంత్ రెడ్డి పీరియడ్లో మొత్తం మాఫీ కావాలి కదా. 29 మాఫీనే కానీ 31 బ్యాలెన్స్ ఉన్నాయి కానీ 51 కూడా అయిందచ్చు. మరి అది మొత్తం అయితే కావాలి కదా, మరి కాలేదు. మరి రేవంత్ పాలన ఏమది, నువ్వు చేసుడు ఏమది, నీ ముఖ్యమంత్రి చేసింది ఏమది, మరి వ్యవసాయదారులకు మేలు చేసింది ఏమిటిది నువ్వు? అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే, రైతుల ప్రభుత్వం, రైతుల పక్షం ఉంటాము. రైతులకు మళ్ళీ ఇప్పుడు సన్న వడ్లకు కూడా 500 బోనస్ ఇస్తామన్నారు కదా, అది వాస్తవమేనా? జరుగుతుంది అది? వడ్లకి చూడు బోనస్ లేదు, వాళ్ళకి చేసింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు మేలు. నువ్వు ముఖ్యమంత్రి చేసేది ఏమో చేసి అది వాళ్ళకు రైతులకు మంచిగా చేస్తేనే కదా నువ్వు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి వచ్చేది. మరి రైతులను నాశనం చేసినాక రైతు ఏడ్చిన రాజ్యము అంటారు చూడాలి. ఏది ఏడ్చిన రాజ్యము, రైతు ఏడ్చిన రాజ్యము. మరి రైతుల శాపనం జరిగితే నువ్వు ముందరికి ఏడా పోతావు? నేనే పెద్ద రైతును, నాకు భూమి ఉంటుంది, నేను రైతు బిడ్డనే అని చెప్తాడు ఆయన. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అది నిజమేనా? ఏం నిజం ఉన్నది? నిజం ఉంటే రోడ్ల మీదకి ఎందుకు వస్తాము, బ్యాంకుల చుట్టూ ముట్టి ఎందుకు తిరుగుతాము? మరి చేస్తేనే కదా నువ్వు వచ్చేది. మరి చెయ్యంది ఎట్లా వస్తుంది మళ్ళా? ఇంకేమిటిది? అదే కేసీఆర్ పీరియడ్లో మంచిగా నడిచింది. ఇప్పుడు పింఛన్ ఉన్నది, 4000 పింఛన్ చేస్తాను. మరి 4000 పింఛన్ ఏమైంది? మరి అదే 2000 నడుస్తున్నది. మరి నువ్వు ముఖ్యమంత్రి పదవి చేసుడు ఏమది? ఈ పెద్ద రైతులను ఇట్లా చేసుడు ముసలి గుడ్డోళ్ళకు ముసలిళ్ళకు వాళ్ళకి ఎంత నాశనం అయిపోతున్నారు. మరి అదే మరి రుణమాఫీ చేస్తే రైతులకు చేస్తే ఒక మేలు అవుతుండే కదా. మరి అదే కేసీఆర్ పీరియడ్లో 29 మాఫీ అయింది. మరి ఇంకా బ్యాలెన్స్ మాఫీ కాదు కదా అన్ని పీరియడ్లో. మరి నువ్వు చేసింది ఏమది ముఖ్యమంత్రి? మరి మినిమం ఈ రైతు బంధు పైసలన్నా పడుతున్నాయా? భరోసా సాయం అంటే రైతులకు పంట చేసుకోవడానికి అని. ఏది రైతు బంధువు లేదు, అది బీ లేదు. వేస్తే నువ్వు వేస్తే మేము ఎందుకు అంటాం? నువ్వు వేయండి అంటున్నావు. మళ్ళీ అదే కేసీఆర్ పీరియడ్ నడిచినట్ల నువ్వు చేయడానికి వచ్చినావు. మరి కేసీఆర్ పీరియడ్ లేదు, ఎంత మంచిగా నడిచింది. ఇప్పుడు ఏం నడవక వచ్చింది? కేసీఆర్ పీరియడ్లో ఎకరకు 5,000, కానీ ఈయన పీరియడ్లో మాత్రం ఎకరకు 15,000 కదా. 15,000 లేదు, 10,000 లేదు, 50 లేదు, ₹1 కూడా లేదు, ₹1 కూడా లేదు. మరి నువ్వు చేసింది ఏమది? నువ్వు ఊళ్ళోకి రా, ఊళ్ళోకి వస్తే ఏం చెప్తారు రైతులు? నువ్వు ఊళ్ళోకి వచ్చి మాట్లాడు. నేను ఆన కూర్చొని పోలీసులతో దబాయించుడు, కట్టెలతో కొట్టించుడు, విద్యార్థులతో కొట్టించుడు, రోడ్ల మీద తిరుగుడు, అది నీ పోలీసు రాజ్యం. నీ పీరియడ్లు ఉన్నది, నువ్వు నడిపిస్తున్నావు. మరి వీళ్ళు కూడా పీరియడ్లు వస్తే వీళ్ళు కూడా అన్ని మంచిగా చేసారు కదా. వీళ్ళు చేసినట్టు కూడా చేయకసినావు కదా నువ్వు ఇప్పుడు. మరి ఎంత నాశనం అవుతారు, ఎంతమంది రోడ్ల మీదకి పోతురు. ఎట్లుంది మరి 10 నెలల పాలన? ఏం పాలన గిదే, ఏడుసుడి పాలన ఉన్నది. రైతులంతా ఏడుసుడే. నాకు అది రాలేదు, నాకు పింఛన్ రాలేదు, నాకు రుణమాఫీ కాలేదు, అదే ఉన్నది. నువ్వు ఓన్లీ రైతులు మాత్రం ఏడుస్తున్నారా? అంటే ఇప్పుడు పెన్షన్దారులకు ఎలాంటి సమస్య లేదంటారు, విద్యార్థులకి ఎలాంటి సమస్యలు లేవా? విద్యార్థులకి ఎందుకు లేవు? ఇప్పుడు మొన్ననే అది ఎంతో గ్రూప్ 1 ఇప్పుడు పెట్టిర్రు, ధర్నాలు చేసిర్రు. ధర్నాలు చేస్తే పోలీసులతో మా బస్సుల మీద ఎక్కించుకొని గెలిపిస్తున్నావు. మరి అది ఎంత అవుతున్నది పర్సన్? ఇప్పుడు రైతులు విద్యార్థులు ఎంతగానో పర్సన్ అవుతారు. వాళ్ళకు నోటిఫికేషన్ వేస్తే వాళ్ళకు ఎడ్యుకేషన్ వస్తుంది కదా, వాళ్ళు ఉద్యోగం చేస్తారు కదా. అది లేదు, ఇది లేదు, పోలీసులతో చేసేది, మోటార్ల మీద ఎక్కించేది, అంతే ఉన్నది కదా. నువ్వు చేసింది ఏమి లేదు. నాకు 2 కొడుకులు, వాళ్ళు డిగ్రీ పాస్ ఉన్నాడు, వాడు ITI పాస్ ఉన్నాడు. ఆ నిరుద్యోగులు ITI పాస్ ఉన్న వాళ్ళకన్నా ఏదైనా కంపెనీలన్నా పెట్టిస్తానన్నా వాళ్ళకు భవిష్యత్తు అయిపోతుంది కదా. 4 నిరుద్యోగస్తులకు ఇంట్లో ఉన్న ఇస్తానని చెప్పాడు 4,000. మరి 4,000 ఎక్కడ నిరుద్యోగులు? 4,000 వేయి. నువ్వు చేసింది ఏమది? అన్నీ అన్నావు, చేసినావు, పిల్లలు చేసి పెట్టేసినావు, కథం అయిపోయింది. బస్ కుర్చీ మీద కూర్చున్నావు. రైతులంతా ఏడుస్తున్నారు, విద్యార్థులంతా ఏడుస్తున్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు? నిరుద్యోగుల కన్నా ఒకటి భవిష్యత్తు అనేది కూడా చేస్తే కూడా మంచిగా ఉంటుంది కదా. మరి అది లేదు, ఇది లేదు. నేను పోలీసు వాళ్ళతో దబాయిస్తా, నేను కట్టెలతో కొట్టిపిస్తా, అదే నడుస్తున్నాయి. కానీ ఎవరికి ఏం మేలు చేసినావు నువ్వు? అదే కేసీఆర్ పీరియడ్ ఎంత మంచిగా ఉండే, ఎంత శబ్దం మంచిగా నడిచింది. అది లేదు, ఇది లేదు.